హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వశిష్ఠుల వారు 14వ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసము గురించి తనకు తెలిసినదంతా చెప్పాలన్న కుతూహలముతో ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. వశిష్ఠుడు జనకునితో, ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చెయ్యాలి. వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చివేసి వదిలివేయుట. ప్రతి మనిషి పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చివేసి వదులుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యాలు దాన ధర్మములు చేయక చివరకు ఆబోతును అచ్చువేసి కూడా వదిలిపెట్టరో అటువంటి వారికి భయంకరమైన నరక బాధలు తప్పవు. ఎవరైతే కార్తీక మాసంలో తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో కార్తీక వ్రతమును ఆచరించి సాయంకాలం వేళ శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తారో వారు ఇహ పరలోకములందు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. వశిష్ఠుడు జనకునికి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలను గురించి సవివరంగా ఈ విధంగా చెప్పారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం మొత్తం ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధ భోజనం చెయ్యరాదు, నీరు ఉల్లిపాయ తినరాదు, నువ్వులు దానంగా తీసుకోకూడదు, శివార్చన చెయ్యని వారి ఇంట భోజనం చెయ్యరాదు, పౌర్ణమి అమావాస్య తిథులలో గ్రహణ సమయములలో సోమవారం నాడు భోజనం చెయ్యరాదు, వేడి నీటి స్నానం కళ్ళుతో సమానము కాబట్టి చన్నీటి స్నానము నదులలో కాని చెరువులలో కాని చేయాలి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా, గోదావరి, సరస్వతి నదుల పేర్లు చెప్పుకొని ఇంట్లోనే వేడి నీటితో స్నానం చేయవచ్చును. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేయువారు తప్పనిసరిగా జాగారం చెయ్యాలి. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ శ్రవణం, సాయంత్రం హరికథలతో కాలక్షేపం చేయాలి. ప్రతిరోజు శివుని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని దీపారాధన చెయ్యాలి. ఈ విధముగా చేసిన తర్వాత తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు, దీపదానాలు ఇచ్చి సత్కరించాలి. ఈ విధముగా శాస్త్రోక్తముగా కార్తీక వ్రతం చేసిన వారికి 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి సకల ఐశ్వర్యములు కలుగును అని చెబుతూ వశిష్ఠుల వారు 14వ రోజు కథను ముగిస్తారు. ఇది స్కాంద పురాణం కార్తీక మహత్యం 14వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.